అందరికీ నమస్కారం. ఆకుల ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఒక విశిష్టమైన ఆయుర్వేద గుణాలు కలిగిన చెట్టును గురించి తెలుసుకుందాము. ఈ చెట్టు పేరు బూరుగ చెట్టు. ఈ చెట్టును తెలుగులో బూరుగ చెట్టు అని, సంస్కృతంలో శాల్మలి అని పిలుస్తారు. ఈ బూరుగ చెట్టు శాస్త్రీయ నామము బొంబాక్స్ సీబా. దీనిని ఇంగ్లీష్లో సిల్కీ కాటన్ ట్రీ అని పిలుస్తారు. ఈ బూరుగ చెట్టు అడవి ప్రాంతాల్లో మనకు దర్శనమిస్తుంది. ఈ బూరుగ చెట్లు పల్లెటూళ్ళలో కూడా అక్కడక్కడ మనకు కనిపిస్తాయి. ఈ చెట్టు చాలా పెద్దగా పెరుగుతుంది. ఈ చెట్టు పూలు ఎర్రగా పూస్తాయి. దీని కాయలు ఆకుపచ్చ రంగు కలిగి పండిన తర్వాత గోధుమ రంగు కలిగి ఉంటాయి. ఈ కాయలలో దూది ఎక్కువగా వస్తుంది. ఈ దూదిని పరుపులకు ఉపయోగిస్తారు, తలగడలకు ఉపయోగిస్తారు. ఈ బూరుగ చెట్టులో అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి మనకు వ్యాధులు రాకుండా మనల్ని రక్షిస్తుంది. ఈ బూరుగ చెట్టు ఆకుల రసము సేవించడం వలన శరీరానికి సలువ చేసి వాత పిత్త దోషాలు లేకుండా చేసి 100 ఏళ్ల వరకు యవ్వనంగా ఉండేలా సహకరిస్తుంది. బూరుగ చెట్టు బంక వగరు రుచి కలిగి ఉంటుంది. బూరుగ బంకను సేకరించి అందులో కండ చక్కెర 2 సమపాలలో చూర్ణము తయారు చేసుకొని గాజు సీసాలో నిల్వ ఉంచుకొని ప్రతిరోజు ఉదయం పరగడుపున 1 స్పూను 1 గ్లాసు పాలలో కలుపుకొని సేవించడం వలన శీఘ్ర స్ఖలనాలను తగ్గించి ఈదె కణాలు వృద్ధి చెందేలా సహకరిస్తుంది. బూరుగ బంక, నేలగుమ్మడి, ఆవు నెయ్యి, తేనె అన్నీ సమభాగాలుగా చేసుకొని గోలిగుండంత మాత్రలు చేసుకొని 1 గాజు సీసాలో నిల్వ ఉంచుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము పరగడుపున 1 మాత్ర 1 గ్లాసు ఆవు పాలతో సేవించడం వలన ముసలి ఛాయలు కనపడకుండా చేసి ఆయుష్ను పెంచుతుంది. బూరుగ చెట్టు పచ్చికాయలను సేకరించి ఆ కాయలను మెత్తగా దంచి ఆ పేస్టును నోటిపూతకు లేపనం చేస్తే నోటిపూత తగ్గిస్తుంది. బూరుగ పూలు, గుంటగలగరాకు, కలువ మొక్క యొక్క దుంపలు సేకరించి సమపాలలో కలిపి మెత్తని పేస్టు తయారు చేసి ఆ పేస్టును దానికి 2 వింతలు నువ్వుల నూనె కలిపి 1 బాలెంలో వేసి సన్నని మంటపై మరిగించి తేమపోయేంత వరకు ఉంచి 1 గాజు సీసాలో నిల్వ ఉంచుకొని ఆ నూనెను తలకు మర్దన చేయడం వలన తెల్ల జుట్టు రాకుండా నివారించి బట్టతల రాకుండా చేస్తుంది. ఎంట్రుకలు నల్లబడేలా చేసి కేశాలు ఏపుగా పెరిగేలా సహకరిస్తుంది. బూరుగ చెట్టు బెరడును సేకరించి చూర్ణము తయారు చేసి అందులో తీపికి సరిపడా కండ చక్కెర కలిపి ప్రతిరోజు 1 స్పూను చూర్ణము 1 గ్లాసు పాలలో సేవించడం వలన రక్తహీనతను తగ్గిస్తుంది. అరికాళ్ళ మంటలు తగ్గిస్తుంది. అనీమియాను తగ్గిస్తుంది. బూరుగ చెట్టు బెరడును సేకరించి చూర్ణము తయారు చేసి అందులో పాలు కలిపి పేస్ట్లా చేసి ముఖానికి లేపనం చేస్తే ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలు, మంగు తగ్గిస్తుంది. బూరుగ చెట్టు వేర్లు సేకరించి నీడలో ఎండించి చూర్ణము తయారు చేసుకొని వేర్ల చూర్ణము కండ చక్కెర 2 సమపాలలో కలిపి గాజు సీసాలో నిల్వ ఉంచుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము 1/2 స్పూను చూర్ణము 1 గ్లాసు పాలలో సేవించడం వలన పురుషులకు మూత్రంలో శుక్రము పోవుటను నివారించి ఈర్య కణాలు మెరుగుపడేలా సహకరిస్తుంది మరియు స్వప్నస్ఖలనాలను తగ్గిస్తుంది. బూరుగ బంకను సేకరించి చూర్ణము తయారు చేసుకొని గాజు సీసాలో నిల్వ ఉంచుకొని ప్రతిరోజు ఉదయము పరగడుపున 1 స్పూను బూరుగ బంక చూర్ణంలో 1 స్పూను తేనె కలిపి సేవించడం వలన స్త్రీలలో వచ్చే ఎర్రబట్ట, తెల్లబట్ట, నోటి నుండి రక్తం పడడము, రక్త విరేచనాలు, బంక విరేచనాలు, ముక్కు నుండి రక్తం పడడము లాంటి వ్యాధులను తగ్గిస్తుంది. బూరుగ బంక, నేరేడు చెట్టు కాయలు, నేలతంగేడు చెట్టు చూర్ణము 3 సమభాగాలుగా చేసి చూర్ణము తయారు చేసుకొని 1 గ్లాసు సీసాలో 1 గాజు సీసాలో నిల్వ ఉంచుకొని ప్రతిరోజు ఉదయము 1 స్పూను ప్రకారము 1 కప్పు నీళ్ళలో సేవించడం వలన అతిమూత్ర వ్యాధి తగ్గిస్తుంది.
బూరుగ చెట్టు ఆకులు, బూరుగ చెట్టు బంక 2 పేస్ట్లా చేసి అందులో 1 స్పూను తేనె కలిపి సేవించడం వలన స్త్రీలకు అధిక రక్తస్రావం కాకుండా నివారిస్తుంది. బూరుగ బంకను ఎండించి చూర్ణము తయారు చేసుకొని కండ చక్కెర చూర్ణము 2 సమపాలలో కలిపి గాజు సీసాలో నిల్వ ఉంచుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము 1/2 స్పూన్ సేవించడం వలన నీళ్ళ విరేచనాలను తగ్గిస్తుంది. ఇన్ని ఔషధ ప్రయోజనాలు కలిగిన ఈ ముక్క మనకు ప్రకృతి ఇచ్చిన వరమని చెప్పవచ్చును. ధన్యవాదములు.